హలో ఆన్సీ, చెప్పమ్మా. ఏంటే 2 రోజులుగా ఫోనే చేయడం లేదు? పాపకు ఆరోగ్యం బాలేదమ్మా. అవునా? ఇప్పుడు బిడ్డకి ఎలా ఉంది? జ్వరం తగ్గిపోయింది కానీ జలుబుగా ఉంది. బాగా ఆవిరి పట్టిస్తే తగ్గిపోతుంది. అని ఎక్కడున్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు. ఉమ్. కొన్ని రోజుల నుంచి రూమ్లోనే ఉంటున్నాడు. వాడికేమైంది? ఏమోని, అదేం నాకు తెలియదు. వాడికి నువ్వు ఫోన్ ఇవ్వమ్మా. ఉండిస్తాను. ఇంద్ర, ఆన్సీ మాట్లాడుతుందంట. ఏంట్రా, ఏమైంది? అదే ఏం లేదులే. ఏరా, తను కాల్ చేయలేదా? లేదు. నువ్వైనా తనకి కాల్ చేయొచ్చుగా. తను కాల్ చేసి ఒక 2 వీక్స్ ఉంటుందా? అదే తను వీసా పని మీద తిరుగుతూ ఉంటుంది, అందుకే కాల్ చేయలేదేమో. ఇంకేంటి విశేషాలు? ఇకేం లేదు, అమ్మ దగ్గర ఇస్తాను. ఆన్సీ, ఇంకేంటి విషయాలు? పాపకి ఆరోగ్యం బాలేదు, అదే రాయ్ వచ్చాడంటే రావడం లేట్ అవుతుంది అనుకుంటానమ్మా. ముందు బిడ్డకి ఆవిరి పట్టించు, త్వరగా తగ్గుతుంది. పెన్ డ్రైవ్ ఉందిగా? ఉంది. అని చూడేమో పెద్ద ఇలా చేస్తున్నాడు. హలో, చెప్పరా. ఏంట్రా తొందరగా మాటలు చాలించే పని కానివ్వరా. ఏమైందిరా? ఏంట్రా ఎక్కడికి వెళ్ళారా అందరూ? ఏమన్నా? ఆగరా, చూసాను. అందరూ ఎక్కడికి వెళ్తున్నారా? ఏమైందిరా? నువ్వు రారా. లేచి మోసం చేసింది. దానికి ఆస్ట్రేలియాలో ఇంకోడు ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. ఆగరా, అనేకరా. వాడు పిచ్చి కోపం మీద పొలాన్ని తిరుగుతున్నాడు మిట్ట మధ్యలో. పదండి పదండి. అని నేను చెప్పేది విను. ఆగు, ఆగరా. చెప్పేది వినకు. చెప్పేది విను. నీకేం చెప్పేది వదులు. ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు వీడు. ఆ అమ్మాయి కోసం ఎలా చేస్తున్నావు ఏంట్రా? రే ఆపరా, వాడు ఆపండ్రా. తీసుకెళ్ళండి వాడిని, తీసుకెళ్ళండి. రే పోండ్రా. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చనులే. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చనులే. జీవితాలు బాగు చేయడానికి యేసు రాజా వచ్చనులే. జీవితాలు బాగు చేయడానికి యేసు రాజా వచ్చనులే. మంచు రోజులు వచ్చాయి, మన యేసు రాజా వచ్చాడు. మంచు రోజులు వచ్చాయి, మన యేసు రాజా వచ్చాడు. హనీ, డుమ్ 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 రారా. మా కోసం దేవుడు వచ్చను 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 వచ్చను. ఆపండి, అంత డబ్బులు తీస్తున్నారు కదా. హలో, ఒక నిమిషం ఉండండి. ఇదే వినపడడం లేదు. వస్తున్నా. శ్రీను, వీణ్ కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. ఎన్ని రోజులని అలా ఇంట్లోనే ఉంటాడు చెప్పు. అందుకే వచ్చానమ్మా. ఏం మాట్లాడరా మీరు? వాయించండి రా, వాయించండి. అదే త్వరగా రారా. ఏంటి వాడు వెళ్ళాడా? వాళ్ళతో పాటు వెళ్తున్నాడు. చాలా మంచిదైంది. ఎన్ని రోజులు ఆ రూమ్ లో కూర్చొని నడుస్తూ కూర్చుంటాడు? ఈ విధంగానైనా వాడు కాస్త కుదుట పడతాడు. అన్ని సర్దుకుపోతే బాగుంటుంది. ఇలా చూడు, ఇలాంటి వాళ్ళని ఎంట తీసుకొచ్చాం కదా, ఎట్లానే ఉంటది. పదండి పదండి. రారా. డోర్ సౌండ్ చేయకు, మెల్లగా రండి. రండి 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 రండి. సైడ్ రా, సైడ్ రా.
తీసుకోండి అందరూ తీసుకోండి. కంగారు పడకండి, ఇంకా బోల్డ్ వస్తున్నాయి. ఈ కూర వస్తుంది. ఆగండి. రే ఆగండి రాగండి రాగండి రా. ఈ రోజుతో క్రిస్మస్ కరోల్ పూర్తయిపోయింది. ఇంటికి వెళ్ళి పండుగ చేసుకుందాం. ఆగరా, ఆగరా. ఏంటి? ఇంకా ఒక ఇల్లు ఉంది. ఒక ఇల్లు థామస్ గారి ఇంటికి వెళ్ళాలి. అదెవరు? అదరా ఇంటి చుట్టూ ఫెన్సింగ్ వేస్తారుగా, ఫెన్సింగ్. ఆయన ఇంటికి వెళ్ళాలి. అదే లాస్ట్. రే సీను, 10 రూపాయల కోసం అంత దూరం వెళ్ళడం అవసరం రా? రే ఇదంతా ఒక నమ్మకమేరా, నమ్మకంతో వెళ్దాం. ఎక్కువ వెళ్దాం. రే మీరు రండ్రా, రండి. వాళ్ళు రావడం లేదా? నడవండి, స్టార్ట్ చేయండి. మ్యూజిక్ స్టార్ట్ చేయండి రా. ఇల్లు అంటే ఉంది సార్, మరి ఊరు చివరి తీసుకొచ్చావేంట్రా? అయిపోయింది కదా, ఇంకేంటి? మూసుకుంటా వచ్చేసాం. ఇదే కదా యేసు రాజా వచ్చాడు, రాజా వచ్చాడు, ఆశీర్వదిస్తాడు, యేసు రాజా వచ్చాడు, రాజా వచ్చాడు, ఆశీర్వదిస్తాడు, యేసు రాజా వచ్చాడు, ఆశీర్వదిస్తాడు. రే ఇక్కడ ఈయన ఒక్కడే ఉన్నాడా? ఆయన ఒక్కడే ఉంటున్నాడు అని అడిగి. ఎవరికి తెలుసు? నా పెళ్లి కూడా ఈయన వచ్చాడు. అలాగా? ఈయన మన చర్చిలోనే ఉంటున్నారు. అలాగా? ఒంటరిగా ఉంటున్నారు అనుకుంటారు. 500 ఇచ్చారంట. అన్నయ్య హ్యాపీ క్రిస్మస్. బయలుదేరు రారా. రే ఇటు రండి, నడవండి. చాలండి రా, రండి.